గోదావరిఖనిలోని గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మాణ ప్రాంగణంలో ఆదివారం గౌడ కులస్తులు కార్తీక మాసం వన భోజనాలను ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా గౌడ మహిళలు ముందుగా రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణ ప్రాంగణంలో ఉసిరి చెట్టుకు పూజలను చేశారు. గౌడ కుటుంబాలంతా ఒకే చోట కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరికొకరు కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి కార్తీక భోజనాలను చేశారు. ఈ సందర్భంగా గౌడ మాజీ కౌన్సిలర్ బాలసాని పద్మ, మండ సుజాత మాట్లాడుతూ గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గౌడ కులస్తులపై ఉండాలని, త్వరలోనే రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి, ఫిబ్రవరి మాసంలోపు గౌడ మహిళలు బోనాలతో తరలివచ్చి ఇంతకన్నా బ్రహ్మాండంగా వేడుకలను జరుపుకోవాలని కోరుకున్నారు. కార్తీక వనభోజనాల కార్యక్రమం ద్వారా గౌడ సోదరులు, సోదరిమణులు అంతా ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈరోజు గౌడ సంఘ మహిళా సోదరిమణులు అలాగే సోదరులు అందరూ ఈరోజు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గౌడ సమ్మేళన చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది గత 20 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కట్టాలనే కోరిక. ఏంటంటే మనము ఇప్పుడు ఇక్కడ గౌడ్స్ చాలా మంది ఉన్నాం, కానీ గుర్తింపు లేకుండా యూనిట్ లేదు కనుక ఈరోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరము. మనము ఎల్లమ్మ టెంపుల్ అంటే ఊళ్ళల్లో పోయి మనము ఇక్కడ ఉన్నా కూడా మనం ఊళ్ళలోకి వెళ్ళి ఎల్లమ్మ జాతర చేసుకోవడం గుడి కట్టుకొని ఈరోజు మన గౌడ సంఘం సభ్యులందరం ఇక్కడ కలుసుకొని ఇక్కడ అంత కుటుంబ సభ్యులందరం కలుసుకొని ఈ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకరము. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఉన్న కోరిక ఈరోజు ఈ విధంగా గౌడ సోదరులు సోదరులు అందరం కలిసి ఇక్కడ ఎంతో ఆత్మీయ సమ్మేళనలాగా ఒకే కుటుంబంలాగా మేమందరం ఒకతాటిగా ఉండి ఈరోజు ఇక్కడ కలుసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే ఇంకా ముందు కూడా ఫిబ్రవరి, మార్చి వరకు కూడా బోనాలు చేయాలి అని అనుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో మా మహిళా సోదరులు కూడా అందరూ కలిసి ఏకతాటిగా ఇంటికి ఒక బోనం తీసి ఇంతకంటే వైభవంగా రంగరంగ వైభవంగా కూడా బోనాలు తీసి ఎల్లవ తల్లి జాతరను మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ప్లస్ అందరూ గౌడ సంఘం అందరం కలిసి ఇక్కడ టెంపుల్ కొత్తగా నిర్మించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా కుల బాంధవులందరూ మహిళా సోదరులు అందరూ కూడా కలిసి కార్తీక వనభోజనాలు చేసుకోవడం జరిగింది. మరి ఈ కోరిక గత 20 సంవత్సరాల నుంచి ఉన్న కోరిక ఈరోజు టెంపుల్ సగం పూర్తి అయింది. ఇంకా కావాల్సి ఉంది. అది ఫిబ్రవరి, మార్చి వరకు కంప్లీట్ అవుతుంది. అప్పుడు అందరూ కూడా మా కుల బాంధవులందరూ కూడా ఎల్లమ్మ తల్లి బోనాలతో విజయంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కోట రవిగౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, మండ రమేష్ గౌడ్, రంగు రాజయ్య, మేరుగు హనుమంత్ గౌడ్, మోడం సురేందర్ గౌడ్, బిందె నాగభూషణం, గడ్డం రవి, పైడిపల్లి రామ్మూర్తి, పొన్న మంజయ్య, రంగు తిరుపతి, ఆరెల్లి శ్రీరాములు, సుమలత, రాజ్ కుమార్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.